Hi, this is Roja. Welcome to I Vote Ground Report. గజపతి రాజులేలిన నగరం పచ్చని పంట పొలాలకు నిలయం రసవత్తర రాజకీయాలకు పెట్టింది పేరు అదే విజయనగరం జిల్లాలోని గజపతి నగరం ఎంతో మంది ఫేమస్ పర్సనాలిటీస్ ఇక్కడ నుంచి గెలిచారు అయినా ప్రాబ్లమ్స్ మాత్రం ఇంకా ఉన్నాయి మరి వచ్చే ఎన్నికల్లో అయినా ప్రజల డిమాండ్లు తీర్తాయా తీర్చే నాథుడెవరు ఇదే ఇవాల్టి ఐ ఓట్ గ్రౌండ్ రిపోర్ట్ నా పేరు శివనాగరాజు ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఉన్నాం గజపతి రాజుల ఏలుబడిలో ఉంది ఈ నగరం ఇక్కడ పోటీ అంటే ఓరహౌరి తప్పదు 14 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో 4 సార్లు టీడీపీ మరో 4 సార్లు కాంగ్రెస్ 2 సార్లు ప్రజా సోషలిస్ట్ పార్టీ ఒకసారి సోషలిస్ట్ పార్టీతో పాటు మరో 2 ఇండిపెండెంట్లు విజయభేరి మోగించారు ఎప్పుడు ఇక్కడ పోటీ మొదలైన కత్తులు సమరంలాగా తోస్తుంది మరి నియోజకవర్గంలో తాగునీరు సాగునీరు అలానే రోడ్ల నిర్మాణంలో అక్రమాలు అవినీతి అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన తాగునీటి కోసం అనేక సార్లు ఇబ్బందులు పడుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదనేటువంటి వాళ్ళ వైపు నుంచి వస్తున్న వాదన ఈ నేపథ్యంలో నియోజకవర్గం ఎలా ఉంది చారిత్రక నేపథ్యం ఏంటి ఓటర్ల యొక్క మనోగతం ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం విజయనగరం జిల్లాలో గజపతి నగరం ఓ కీలక సెగ్మెంట్ ఇక్కడ ఎన్నికలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి ఆ సెగ్మెంట్లోని జనాభా ఓటర్ల వివరాలు ఒకసారి చూద్దాం విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,52,538 ఇందులో పురుషులు 75,035 మంది కాగా స్త్రీలు 77,503 ఇక నియోజకవర్గంలో మండలాలు 4 గజపతి నగరం బొండపల్లి దత్తిరాజేరు గట్యాడ గజపతి నగరానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది గజపతి రాజులు ఏలిన ప్రాంతంగా ఇది చరిత్రకెక్కింది ఇక రాజకీయం విషయానికొస్తే ఇక్కడ నేతలెప్పుడూ కత్తులు దూస్తుంటారు జిల్లా కేంద్రం విజయనగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గజపతి నగరం 26 నెంబర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉంది ఈ నగరం చంపానది ఒడ్డున వెలిసిన గజపతి నగరం పచ్చని పంట పొలాలతో అలరారుతుంటుంది వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం ప్రధానంగా వరి వేరుశెనగ మొక్కజొన్న పండిస్తారు వర్షాలపైన ఇక్కడ వ్యవసాయం ఎక్కువగా ఆధారపడి ఉంది గజపతి నగరంలో ఎన్నికలు ఎప్పుడు యుద్ధభూమిని తలపిస్తుంటాయి గజపతి కుటుంబ మహిళలే ఎక్కువగా ఇక్కడ విజయభేరి మోగించారు ప్రతిసారి ఇక్కడ కాంగ్రెస్ టీడీపీల మధ్య పోటీ ఉంటుంది ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నరసయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు 2009లో ఆయన టీడీపీ అభ్యర్థి పడాల అరుణపై 27,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు పడాల అరుణ అంతకుముందు 3 సార్లు ఈ నియోజకవర్గం నుంచే గెలిచారు 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కె శ్రీనివాసరావుకు 35,000కు పైగా ఓట్లు రావడంతో పడాల అరుణ ఓటమి పాలయ్యారని భావిస్తున్నారు పడాల అరుణ గతంలో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు గజపతి నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలిచిన పెనమత్స సాంబశివరాజు సతివాడ నియోజకవర్గం నుంచి 6 సార్లు గెలిచారు రాష్ట్రంలోనే అత్యధికంగా ఎన్నికైన నేతగా ఆయన రికార్డు సృష్టించారు నేదురుమల్లి కోట్ల మంత్రివర్గంలో కూడా ఈయన పనిచేశారు (1983) నుంచి ఇక్కడ 8 సార్లు ఎన్నికలు జరగగా టీడీపీ 4 సార్లు కాంగ్రెస్ 4 సార్లు విజయం సాధించాయి గజపతి నగరాన్ని మహామహులెందరో పాలించారు ఎన్నో ఉన్నత పదవులు అనుభవించారు కానీ ఇక్కడి ప్రజల సమస్యలు మాత్రం ఇంకా తీరలేదు ఇప్పటికీ ఎన్నో ప్రాబ్లమ్స్తో వీళ్లు సతమతమవుతూనే ఉన్నారు తోటపల్లి రిజర్వాయర్ ద్వారా 10,000 ఎకరాలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే ఇప్పటికీ ఆ కాలువ పనులు నత్తనడకన సాగుతున్నాయి ఈ పనుల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు కుర్ల గజపతి నగరం గరివిడి మెరక ముడిదం దత్తరాజేరు మండలానికి చెందిన ప్రజలు ఈ ప్రాజెక్టు పైన ఆశలు పెట్టుకున్నారు ఆంధ్ర రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పినా సవ్యంగా నీరు అందుకుపోవడం రైతులను ఆందోళన గురిచేస్తోంది ఇక్కడ కాలువల ద్వారా ఏ నీరు రాలేదండి ఇక్కడ ఇలాగ గజపతి నియోజకవర్గం ఇలాగ ఏమిటి అంతేకాని
ఆ రిజర్వేయర్కి వచ్చిన ఓట్ల ద్వారా వచ్చిన నీరు వల్ల పండించుకుంటారు. కరెంట్ అయితే సరిగ్గా ఉండదండి. వర్షాధారనే మా పంటలండి, మాకు కాలాలు గట్టి ఇట్లా లేవండి. ఎంత పండించినా పండుతుంది, కానీ దానికి తగిన ఎరువులు అన్నీ పెరిగిపోయినాయి. ధరలు పెరిగిపోయిన రైతుకి ఏంటంటే ఎందుకు చెయ్యాలా అని బాధాకరం అనిపిస్తుందండి. అందులో ఈ భూమి అంతా నీటి ఆధారం మీద ఉందండి. రిజర్వేయర్ కాలం అనేది లేదు మనకి 5 మినిట్లకి. అందులో ఇది మీదకే ఉంది. ఆ వచ్చే ఓటా పాట వల్ల గుద్దులాట వల్ల ఆ లాస్ట్కి ఎంత పెట్టుబడి పెట్టినా పండుతుందా అనే సమస్య ఉంటుంది. వరిసేనికి నీరు గురించి ఇబ్బంది అండి. ఆంధ్ర రిజర్వేయర్ నుంచి మాకు నీరు సరిగ్గా రాకుంటుంది. ఇవి ఏడు చేస్తాను రేటు మనకు తెలియదు, కానీ ఎంత పంట కాలం ఉన్నదో రిజర్వేయర్ అన్నాను. కానీ ఇప్పుడు కొంచెం పంట భూమి వరి విత్తనాలు లేవు, చెరువులో నీరు లేదండి. తాగునీటి కోసం కూడా గజపతి నగరం వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. తోటపల్లి, మరవాడ, గొట్లం, దేవులపల్లి, గొల్లిపాల్లో ఉన్న తాగునీటి పథకాలు అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి. ప్రజాప్రతినిధులు మారుతున్నా తమ పరిస్థితి మారడం లేదంటున్నారు అక్కడి ప్రజలు. చంపావతి నది ఈ నియోజకవర్గం నుంచే వెళ్తున్నా నీళ్లు అందించలేకపోతున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి శనివారం మానాపురంలో సంత జరుగుతుంది. నియోజకవర్గంలోనే అతిపెద్ద సంత ఇది. పశువుల అమ్మకమే కాదు, వారానికి సరిపడా సరుకులు కూడా ప్రజలు ఈ సంతలోనే కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇక్కడ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం గజపతి నగరం నియోజకవర్గంలోని దత్తవాజేడు మండలం పోరల్లో ఉన్నాం. ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజా సమస్యల విషయంలో కానీ లేకపోతే ప్రభుత్వ పథకాల అమలు తీరులో కానీ వాళ్ళు ఏమంటున్నారు, రైతుల యొక్క మనోభావాలు చూద్దాం. ఇప్పుడు మీకు ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ పథకాలు కానీ అందుతున్నాయా? అసలు వాస్తవంగా ఏంటి పరిస్థితి? అందుతున్నాయి. మీరు చెప్పండి, అసలు పెన్షన్లు ఇవ్వలేదండి, 2 సంవత్సరాలు ఇచ్చి ఇవ్వలేదు, అందలేదు. మీకు సాగునీరు ఇస్తామని చెప్పారు, మరి తోటపల్లి రిజర్వాయర్ సంబంధించి ఏమన్నారు, ఏం హామీ ఇచ్చారు మీకేంటి? అప్పుడు ఇస్తాను అన్నారండి, ఇప్పుడు వచ్చి ఇవ్వలేదండి. చూస్తాను, అలాగే ఎదురు చూస్తాను, ఇప్పుడు లేదండి. వస్తాను ఇస్తామంటాను, లేదు. ఆ వర్షం పడితే ఆధారం అది లేదండి. చాలా ఇబ్బందిగా ఉన్నా. మరి అధికారులకు కానీ వీళ్ళకి ఏం చెప్పలేదా మీరు? అధికారులు చెప్తాను, చేస్తాం అంటాను. మొన్న వచ్చినారు, చెప్పాం, పట్టించుకోలేదు. మీరు చెప్పండి. ట్యాంక్ కట్టారు, వాటర్ ట్యాంకు, అది ఇప్పుడు సంవత్సరం కానీ లేదు, బంద్ చేశారు. నీరు లేవు, తాగడానికి నూతులు, బోర్లు అవే చేసుకుంటున్నాం. మీరు చెప్పండి, అసలు ఏంటి సమస్య ఏంటి? అసలు ఏంటి? సమస్యలు కాదండి, మాకు తాగిన నీళ్ళు మాకు ఏదో గిడ్డ ఏదో వస్తుంది అంటారు, రాలేదు. ఎప్పుడు వస్తుంది అనమాట, రాలేదు. మరి ఇంకేటి అసలు మనం ఇంకేటి చెప్తాం? వరద పడితేనే ఆ తల్లిదమ్మ కలిగితేనే మాకు గంగ, లేకపోతే లేదు. పెద్దనా మీరు చెప్పండి, అసలు వాస్తవంగా ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు, రేషన్ కార్డులు కానీ లేకపోతే అమ్మాస్తం కానీ పెన్షన్లు కానీ అందుతున్నాయా మీకు? చూడండి, ఏం ఎలాంటి ఇబ్బంది లేదా? సాగునీళ్ళు కూడా ఇస్తున్నారా? సాగునీళ్ళు ఇస్తున్నారు, సమస్య అది బాగు చేయడానికి ఇష్టం లేదు, చేయలేదు. అది అలాగే ఉన్నది. మా ఇల్లు బోర్లు, కొలలు తాగుతాను. మీరు చెప్పండి. కొన్నాళ్ళు ఓపెన్ అయి ఉండేదండి, ఇప్పటికి దాన్ని ఎవరు పట్టించుకోలేదు, ఏ నాయకుడు దాన్ని వినియోగించుకోలేదు. రేషన్ ద్వారా ఇచ్చేటువంటి సరుకులు కూడా సవ్యంగా ఇవ్వటం లేదు. పెన్షన్ల విషయంలో కూడా కొన్నిసార్లు ఇచ్చి మళ్ళీ మధ్యలో కట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట. ఇక మౌలిక సదుపాయాల విషయానికి వస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం కొరవడింది. దీంతో గవర్నమెంట్ ఆసుపత్రికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇక ఇసుక మాఫియా నియోజకవర్గంలో రాజ్యమేలుతోందని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. గజపతి నగరంలో పంచాయతీ కార్యాలయం పాడుబడినా దాన్ని పట్టించుకునే వారే లేరని విమర్శిస్తున్నారు స్థానికులు. అనేక సంవత్సరాలుగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చారు. మంత్రి గారు సోదరుడు, మాలో అన్నగారు పంచాయతీరాజ్ మినిస్టర్ చేశారు. పంచాయతీ కార్యాలయం లేదు. ఇవాళ ఎన్నికల్లో ప్రజలు ఇలాగ నేను ఫలానా అభ్యర్థిని పెట్టే ఓటేయమని ప్రజలు చెప్తున్నాడు. ఆయన 5 సంవత్సరాల్లో మంత్రిత్వ శాఖ వాళ్ళ దగ్గర పెట్టుకుని కనీసం పంచాయతీ కార్యాలయం కనీసం పునాదులు కూడా అయినటువంటి ఎమ్మెల్యే ఇవాళ మాకేం అభివృద్ధి చేస్తారని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. సాగునీటి సమస్యలు కానీ మరొకటి కానీ కనీసం ఏది పరిష్కారం కాలేదు. ఆంధ్ర రిజర్వాయర్ హై లెవెల్ కెనాల్ పట్టుకొచ్చిన గతంలో ఎప్పుడో 10 సంవత్సరాల కింద ప్రపోజల్ కూడా ముందుకు పోలేదు. ఈ నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడే ఉన్నాయి. ఆయన ఏం చెప్పారు, తోటపల్లి నీళ్లు ఇక్కడికి తెస్తామని శంకుస్థాపన కూడా చేశారు. ఎమ్మెల్యే గారు కూడా వాగ్దానం చేశారు, మొత్తం గైడ్న నియోజకవర్గం అంతా సస్యశ్యామలం చేస్తామని. ఏమీ లేదు, నియోజకవర్గం కుంటుపడిపోయింది. సాగునీరు కానీ తాగునీరు కానీ
ఇతరత్ర అన్ని సమస్యలు సార్, అన్ని సమస్యల్లో కూడా అభివృద్ధి అనేది శూన్యం. ఇవి ఘన చరిత్ర కలిగిన గజపతి నగర్లోని సమస్యలు. వీటిని పరిష్కరించే నాదుల కోసం ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేవారైనా వీటిని పరిష్కరిస్తారని ఆశిస్తున్నారు. జనం సమస్యల గురించి చెప్తారు, నేతలు మాటలతో సరిపెడతారు. ఇదేనా రాజకీయం అంటే? ఆ గోడేంటో బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. స్టే ట్యూన్.